మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు రోజుకు మానవతా విలువలు అనేవి మంటగలిసిపోతున్నాయి. మనిషికి మనిషే శత్రువుగా మారి శత్రుత్వాన్ని పెంచుకొని నిండు ప్రాణాలను, విలువైనటువంటి ప్రాణాలను తీసేస్తున్నారు. క్షణికావేశంలో జరిగేటువంటి హత్యల్లో ఎంతో మంది అమాయకులు మరణిస్తున్నారు. ఈరోజు ఒక గజ్వేల్లో మాత్రం ఒక విషాద సంఘటన మాత్రం జరిగింది. ఒక మహిళ రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మహిళను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణ రహితంగా కూడా నరికి చంపేయడంతో కూడా గజ్వేల్ పట్టణంలో కలకలం రేపింది. గజ్వేల్ మండలానికి చెందినటువంటి రిమ్మన్నగూడ గ్రామ పరిధిలోని మూసి ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ వద్దనైతే ఒక మహిళను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చంపేయడం అయితే జరిగిందంటే భర్త భార్య ఇద్దరు కలిసి కూడా పని నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు వారిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కూడా భార్యపై దాడి చేయడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. అంటే భర్త మాత్రం అంటే అడ్డుకోపోయిన భర్తను కూడా వాళ్ళు కొట్టడంతో భర్త కూడా గాయాల పాలైతే కావడం జరిగింది. అంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయంగా కూడా మనం చూడొచ్చు. అంటే భార్య పేరు అస్రం బేగం. ఆమె వాళ్ళు మాత్రం ఒక పని నిమిత్తం ఆ రోడ్డు పై నుంచి అయితే రిమ్మన్నగూడ ఒక మూసి ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద వాళ్ళు అటు వెళ్తుండగా కూడా కొంతమంది దుండగులు దాడి చేయడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా కూడా భార్యకైతే తీవ్ర గాయాలు అయితే కావడం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు అయితే అక్కడికి పోలీసులు రావడం అయితే జరిగింది. అంటే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా బాడీని గజ్వేల్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అంటే ఇది ఈ హత్య చేసిన వారు ఎవరు, అసలు ఈ హత్యను ఎందుకు చేశారనేది మాత్రం పోలీసులు అయితే పలు కోణాల్లో అయితే విచారిస్తున్నారు. అంటే భర్తను కూడా కొంత చంపేందుకు ప్రయత్నించడం కూడా ఆయన ప్రతిఘటించడంతో కూడా ఆయనకు కొద్దిగా స్వల్ప గాయాలని, భార్య మృతితో కూడా భర్త మాత్రము తీవ్రంగా అయితే రోధిస్తున్నారు. అంటే చూడొచ్చు మనం ఇప్పుడు ఎందుకు ఈ సమాజం ఎటుపోతుంది అనేది కూడా తెలియట్లేదు. అంటే క్షణికావేశంలో కొన్ని హత్యల వల్ల కూడా, ఈ హత్యల వల్ల, పరువు హత్యల వల్ల కూడా ఎన్నో నిండు ప్రాణాలు అయితే, అమాయకమైనటువంటి ప్రాణాలు అయితే బలైపోతున్నాయని చూసుకోవచ్చు. అంటే ఇది ఏ కోణంలో చూసినా కూడా ఇది ఒక కుటుంబాల కలహాలకు సంబంధించిందా, లేక ఏమైనా వాళ్ళకు ఇతర కలహాలు ఏమైనా ఉన్నాయనేది మాత్రం పోలీసులు పలు కోణాల్లో కూడా వాళ్ళైతే విచారణ అయితే చేపట్టడం అయితే జరుగుతుంది. అంటే ఇది ఒక సంచలనంగా అయింది. గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇది సంచలనం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడా కూడా తప్పించుకోకుండా చుట్టుముట్టి భార్యను భర్తను చంపే ప్రయత్నం చేసే తరుణంలో కూడా వారు భార్యనైతే మృతి చెందడం అయితే జరిగింది. అంటే అస్రాం బేగం, ఆ భార్య పేరు అస్రాం బేగం. చనిపోయినటువంటి అస్రాం బేగం వల్ల భర్తకైతే సదత్ కు అయితే మాత్రం ఒక స్వల్ప గాయాలతో ఆయన బయటపడడం అయితే జరిగింది. అంటే కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడిప్పుడే ఆసుపత్రికి అయితే చేరుకుంటున్నారు. అంటే కుటుంబ సభ్యుల రోదనలు మాత్రం మిన్నంటాయి. వాళ్ళు అసలు ఇలాంటి హత్యను చేయడంతో కూడా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కూడా కుటుంబ సభ్యుల్లో కూడా ఒక కలకలం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. అంటే క్లూస్ టీం కూడా ఇప్పుడే పోలీసుల క్లూస్ టీం కూడా అక్కడికి హత్య జరిగినటువంటి ప్రాంతానికి చేరుకొని అంటే క్లూస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా కూడా దుండగులను మేము పట్టుకునే ప్రయత్నం చేస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ భరత్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.